హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ముందుగా మనం ప్రైవేట్ రీడింగ్స్ గురించి మాట్లాడదాం. అంటే మీలో చాలా మందికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు నాకు మెయిల్ చేసినప్పుడైనా మెసేజ్ చేసినప్పుడైనా సరే మీ ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా చెప్పండి. చాలామంది ఏం చేస్తున్నారు అంటే ప్రాబ్లం ఏంటనేది ఫస్ట్ చెప్పట్లేదు. సో మీ ప్రాబ్లం అనేది ఏంటో నాకు తెలియకపోతే నేను ఎలా మీకు సెషన్ అనేది కండక్ట్ చేయగలను. సో మీరు ఏం చేస్తారు అంటే మెసేజ్ పెట్టినప్పుడే మీ ప్రాబ్లం ఏంటనేది నాకు పెడితే దాని ప్రకారం మనం ఫర్దర్గా మాట్లాడడానికి అవుతుంది. అండ్ ఇంకా మీలో చాలా మందికి ఏంటంటే ప్రైవేట్ రీడింగ్స్ గురించి ఎలా కాంటాక్ట్ చేయాలనేది అర్థం అవ్వట్లేదు. నేనైతే మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నానండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే మెయిల్ అయినా చేయొచ్చు, ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. మీరైతే నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఈమెయిల్ అడ్రస్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ రెండు కూడా ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు మెయిల్ అయినా పెట్టొచ్చు ఆర్ మెసేజ్ అయినా కూడా చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను చేయాలనుకుంటున్న రీడింగ్ ఏంటంటే మీతో మంచిగా ఉంటున్న వ్యక్తి మనసులో ఏముంది అంటే ఇక్కడ ఒకటండి, వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు లేకపోతే మనకి బాగా పరిచయమైన వాళ్ళు మనతో మంచిగానే ఉంటుంటారు, బట్ వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది అయితే మనకు తెలియదు. అలా అని చెప్పి ప్రతి వాళ్ళ ఇంటెన్షన్స్ని డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ యాక్షన్స్ ద్వారానే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఏంటనేది. కొన్నిసార్లు ఏంటంటే ప్రెడిక్ట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది, ఎందుకంటే బయటకు ఒకలా కనిపిస్తుంటారు, లోపల ఇంకో ఆలోచనలు ఉంటాయి. బట్ ఈ వ్యక్తి పరంగా మీరు ఏంటంటే ఛాన్స్ తీసుకోవచ్చా లేదా అనేది యూనివర్స్ నుంచి ఒక గైడెన్స్ లో అయితే నేను ఈరోజు రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ రీడింగ్ చేసిన తర్వాత అయినా సరే మీకు ఏం చేయాలి, వీళ్ళ పరంగా మీరు ఎలా చేంజ్ అవ్వాలి అనేది మీకు తెలియాలనే నేనైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి పింక్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్ కి వైట్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి నేవీ బ్లూ ఫెదర్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీతో మంచిగా ఉంటున్న వ్యక్తుల మనసులో ఏముంది, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు చేయాల్సింది ఏంటి, ఇలాంటివైతే ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ వల్ల అంటే మీకు కలిగేది ఏంటి అనేది అయితే ఫస్ట్ చూద్దాం, సో దట్ మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఛాన్స్ అండ్ స్టెబిలిటీ. సో ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మేబీ ఈ వ్యక్తితో మీరు ఒక ఛాన్స్ అయితే తీసుకోవచ్చండి. సో మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు డైస్ కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే ఇలాగా ఈ డైస్ వచ్చిందో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక స్పెసిఫిక్ నెంబర్ ఎలా అయినా మీకు పడాలి అనుకుంటారు. ఒక డైస్ ని మీరు రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మీరు అనుకున్న నెంబర్ పడొచ్చు పడకపోవచ్చు, బట్ మీరు పడుతుందా లేదా అని చెప్పి మీరు డ్రాప్ అయిపోరు కదా, పడుతుందో లేదో, ఏమో పడదేమో లేకపోతే పడొచ్చేమో ఏమవుతుందో అని చెప్పి మీరు ఏంటంటే డైస్ ని రోల్ చేయడం మానేయరు కదా, డెఫినెట్ గా ఛాన్స్ తీసుకుంటారు. ఛాన్స్ తీసుకొని ఆ డైస్ ని రోల్ చేస్తారు, పడుతుందా లేదా అదంతా సెకండరీ, బట్ ముందైతే జరుగుతుంది కదా అది. సో ఇది కూడా అంతేనండి, ఈ వ్యక్తి మంచిగా మాట్లాడుతున్నా వాళ్ళ మనసులో ఏమైనా ఉంది అని మీకు అనిపిస్తున్నా లేకపోతే వాళ్ళ పరంగా ఇంటెన్షన్స్ అనేవి ఏమో మీకు డౌట్ గా ఉండొచ్చు, ఫేక్ చేస్తున్నారేమో లేకపోతే ఏమైనా ప్రిటెండ్ చేస్తున్నారేమో లేకపోతే వాళ్ళకి ఇంకా అదర్ మోటివ్స్ ఏమైనా ఉన్నాయేమో, ఇలాంటి డౌట్స్ ఉండొచ్చు. సో అలాంటి డౌట్స్ ఉన్నా సరే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఛాన్స్ తీసుకోమనే చెప్తుంది. వాళ్ళని మీరు ఏంటంటే ట్రస్ట్ చేయండి, ఒకసారి వాళ్ళకైతే ఆ ఛాన్స్ ఇవ్వండి. ఇంటెన్షన్స్ ని ఇప్పుడే డౌట్ పడి ఇప్పుడే అంటే వీళ్ళు ఇదే అని ఒక కన్క్లూజన్ కి అయితే రావద్దు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్టెబిలిటీ అండి మెయిన్. ఈ రిలేషన్షిప్ లోని ఏంటంటే స్టెబిలిటీ కూడా ఇంపార్టెంట్. లైక్ ఏంటంటే మీ థాట్స్ అనేవి స్టెబుల్ గా ఉండాలి ఫస్ట్. ఇక్కడ ఏంటంటే ఈ కార్డ్ మీరు చూస్తున్నారంటే అర్థం ఏంటంటే యూనివర్స్ కానీ మీ ఏంజల్స్ కానీ అంటే మీ యాన్సిస్టర్స్ కానీ స్పిరిట్ గైడ్స్ కానీ మొత్తానికి ఎవరైనా సరే వీళ్ళంతా కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారంట. అంటే వీళ్ళ వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడతారేమో లేకపోతే వీళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ యూనివర్స్ ని ట్రస్ట్ చేయండి. అండ్ చెప్పాను కదా మీ ఏంజల్స్ కానీ
స్పిరిట్ గైడ్స్ కానీ అందరూ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. సో మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ వీళ్ళతో కనెక్షన్ ని స్టెబుల్ చేసుకోవడానికి చూడండి. ఒకవేళ మీకు అంటే వీళ్ళ పరంగా క్లారిటీ రావట్లేదు ఏం చేసినా సరే, సో స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మంచిగానే ఉంటున్నారు, మంచిగానే మాట్లాడుతున్నారు, అంతా బాగుంది. బట్ ఇప్పుడే మేమైతే అంటే ఆ స్టెబిలిటీని తీసుకురాలేకపోతున్నాం అండి. బికాజ్ మాకు పాస్ట్ లో కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో దానివల్ల ఇప్పట్లో ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మాలి అనిపించట్లేదు. ఎందుకో కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా మాకు అంటే క్లియర్ గా తెలియట్లేదు. అప్పుడప్పుడు మంచిగా ఉంటున్నారు, అప్పుడప్పుడు కొంచెం వేరేగా ఉంటున్నారు. సో మేము అలా డిసైడ్ అవ్వలేకపోతున్నాం అండి. అంటే నేను చెప్పాను కదా, ఛాన్స్ అయితే తీసుకోండి, బట్ ఇప్పట్లోనే వీళ్ళు ఇది అని అయితే కన్క్లూజన్కి రావద్దు. ఈ రిలేషన్షిప్ ని ఏంటంటే స్టెబుల్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ కి మీరు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు అన్నట్టే యూనివర్స్ అయితే చెప్తుంది. మేబీ ఇది ఏంటంటే ఒక పాజిటివ్ సైన్ అండి. కొన్నిసార్లు ఏంటంటే మనకి బాగా కావాల్సిన వాళ్ళే సస్పీషియస్ గా అనిపిస్తుంటారు. మేబీ హిడెన్ మోటివ్స్ ఏమైనా ఉన్నాయేమో అని. అలాంటి వాళ్ళు ఉంటారు, ఉండరని కాదు. బట్ మీకు అంటే దొరికిన వ్యక్తి కానీ లేకపోతే మీరు ఈ రీడింగ్ లో చూస్తున్న వ్యక్తి కానీ అలాంటి వాళ్ళు అయితే కాదండి. అది మాత్రం ఇక్కడ క్లియర్ గా నేను చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఈ వ్యక్తి పరంగా మీకు ఇంకా చెప్పాలనుకుంటున్న విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే చాలా వరకు కూడా ఈ వ్యక్తి పరంగా మీరు స్లో డౌన్ అవ్వడమే మంచిది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని నేను చెప్తున్నాను కదా. మేబీ మీ ఇంట్యూషన్ కానీ ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయండి అని చెప్తే మీరు దాన్ని ట్రస్ట్ చేయండి. ఇక్కడ ఏంటంటే కొంచెం అంటే వాళ్ళు అప్పుడప్పుడు హార్ష్ గా మాట్లాడడం కానీ అప్పుడప్పుడు కొంచెం రూడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయడం కానీ అలాంటివి చేస్తుండొచ్చు. అంటే మంచిగానే ఉంటుంటారు కానీ ఎంత మంచి వాళ్ళైనా సరే ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఫీల్ అవడం కానీ అంతా సహజమే. కానీ వాళ్ళు రియల్ ఇంటెన్షన్స్ ఏంటంటే మీరు ఏ డేంజర్ జోన్ లోకి వెళ్ళకూడదు, లేకపోతే మీరు అనవసరంగా ఏ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదు అని మాత్రమే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది అని అయితే నేను చెప్పగలను. బట్ అది మీకు వేరే వేలో పోర్ట్రే అవ్వచ్చు, అది మీ తప్పు అని కూడా నేను అన్ను. ఎందుకంటే మీకు కూడా పాస్ట్ లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఏంటంటే అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది నాకైతే అంటే పెద్ద విషయంలా అనిపించట్లేదు. కాకపోతే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ వ్యక్తులతో కలవడానికి ట్రై చేయండి, వీళ్ళతో ఎక్కువ ట్రావెల్ చేయడానికి చూడండి. ఎందుకంటే మీరు ఈ వ్యక్తులతో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి గురించి మీకు ఇంకా తెలుస్తుందండి. బట్ అలా అని చెప్పి మీరు ఏంటంటే అప్పుడే అంటే వీళ్ళు ఇదే అని చెప్పి డిసైడ్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఛాన్స్ ఇవ్వడం వల్ల మీకు ఏంటంటే ఇబ్బందులు వస్తాయి, కష్టాలు పడతారు అని అయితే ఎక్కడా లేదు. కాకపోతే కొంచెం మీకు ఏంటంటే పేషెన్స్ అవసరం అండి. ఎందుకంటే ఈ వ్యక్తుల బిహేవియర్ కానీ లేకపోతే వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడే మాటలు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి అంటే కోపం తెప్పించడం కానీ లేకపోతే కొంచెం ఫ్రస్ట్రేటింగ్ గా ఉండడం కానీ ఇరిటేటింగ్ లా అనిపించడం కానీ ఇలాంటివి జరుగుతున్నట్టున్నాయి. బట్ మీరు ఏం చేస్తారంటే ఈ వ్యక్తితో ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉండొద్దు, మోడరేట్ గా ఉండండి. మీన్ గా కూడా బిహేవ్ చేయొద్దు. వాళ్ళు ఒకవేళ మీన్ గా బిహేవ్ చేస్తున్నారని చెప్పి మీరు కూడా అలా చేయొద్దు. చాలా వరకు పేషెన్స్ తో ఉండండి. ఎందుకంటే మీకు వాళ్ళ నుంచి ఆ రికగ్నైజేషన్ కావాలి, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఆ పాజిటివ్ వైబ్సే కావాలి అనుకుంటే మీరు కూడా వాళ్ళకి ఆ పాజిటివ్ వైబ్సే ఇవ్వాలి. లైక్ ఏంటంటే మీరు అటెన్షన్ ఇస్తే వాళ్ళు మీకు అటెన్షన్ ఇస్తారు. మేబీ మంచిగా ఉంటున్నా సరే మీకు ఇంకా ఆ అటెన్షన్ దొరకట్లేదు అనిపిస్తున్నట్టయితే డెఫినెట్ గా మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేవి ఇంకొంచెం పెంచాలని అర్థం అండి. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే మీరు ప్రతి వ్యక్తిని కూడా ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ వెళ్ళినా లేకపోతే ఒకే వ్యక్తిని ఇదే వాళ్ళు అనుకుని అప్పుడే కన్క్లూడ్ చేసేస్తే ఏమవుతుందంటే వాళ్ళు అది కాకపోతే తర్వాత మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారండి. రిగ్రెట్ కాకపోయినా గిల్ట్ అనేది ఉండిపోతుంది మీకు. మనం వీళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాం లేకపోతే అలా జడ్జి చేయకుండా ఉండాల్సిందే అని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఎస్కేప్ అవడానికి చూడొద్దు. ఇప్పుడు మీరు ఎస్కేప్ అవ్వకుండా వీళ్ళతో ట్రాన్స్పరెంట్ గా ఉంటూ క్లీన్ గా మాట్లాడుతూ అంటే ఒక మంచి వేలో కానీ ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకువెళ్ళడానికి చూసినట్టయితే డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ అనేది బాగుంటుందండి. ఈ కార్డ్ చూసారు కదా, ఖచ్చితంగాను మీకు అర్థమవుతుంది వీళ్ళు మీకు ఒక బెటర్ చాయిసే లేకపోతే ఒక బెటర్ ఆప్షన్ అని. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే వాళ్ళకైతే మనసులో వేరే ఇంటెన్షన్స్ అయితే ఏం లేవు. జస్ట్ వాళ్ళ మాటలు అలా ఉంటున్నాయి, వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది, కానీ మనసులో అయితే ఏం పెట్టుకోవట్లేదు, క్లీన్ గానే ఉంటున్నారు. బట్ మీకేంటంటే మీ డౌట్స్ వల్ల లేకపోతే మీ పాస్ట్ వల్ల మీరు అలా ఫీల్ అవ్వడం అనేది సహజం. కానీ అది ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే ఇలాంటి మంచి వ్యక్తులు దూరం అయిపోతారు మీకు. సో వాళ్ళు మంచిగా ఉంటున్నప్పుడు మీరు మంచిగానే ఉండడానికి ట్రై చేయండి. ఇంకొంచెం వాళ్ళకి దగ్గర అవ్వడానికి కూడా ఛాన్స్ తీసుకోండి. ఈ వ్యక్తితో ఏంటంటే మీరు ఒక స్టెబుల్ లైఫ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు
మనకి అంటే కొలీగ్స్ లేకపోతే బయట ఎక్కడో కొత్తగా పరిచయం అయిన వాళ్ళు కూడా అవుతారు. అలాంటి వాళ్ళైనా సరే లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడవచ్చు. మొత్తానికి ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా, వీళ్ళ ఇంటెన్షన్స్ని ఎక్కువ డౌట్ పడొద్దండి. ఎక్కువ డౌట్ పడితే ఏమవుతుందంటే మీరు వీళ్ళతోని ఎక్కువ కాలం ట్రావెల్ చేయలేరు. సో ఒకసారి ఈ వేలో అయితే ఆలోచించండి. నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మీ కార్డ్స్ నుంచి. ఎందుకో కానీ ఈ వ్యక్తి మేబీ నిజంగానే అంత మంచి వాళ్ళేమో, అందుకే అలాంటి వైబ్స్ వస్తున్నాయి. కొంచెం చాయిసెస్ చేసుకోవాల్సి ఉంటుంది బికాజ్ వాళ్ళ బిహేవియర్ అనేది కొంచెం ఆడ్ కదా. బట్ ఒకటి, ఇంట్లో వాళ్ళైనా సరే అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటారు, లేకపోతే మనకి ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్ళైనా అలా చేస్తుండొచ్చు. సో అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తులు మీతో మంచిగా ఉంటున్నారా లేదా అదొక్కటే చూసుకోండి. మంచిగా ఉంటున్నారు అన్నప్పుడు ఏంటంటే మీరు ఇంకా సెకండ్ థాట్ అవసరం లేదు, ఛాన్స్ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ క్లియర్గా చెప్తుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీతో మంచిగా ఉంటున్న వ్యక్తి మనసులో ఏముంది, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు మీరు ఎంతవరకు నమ్మొచ్చు, యూనివర్స్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో చూద్దాం. అండ్ ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ పరంగా మీరు అంటే ఎలా ట్రావెల్ అవ్వాలి, అసలు ఏంటి అనేది అయితే ఫస్ట్ చూద్దాం. కాషన్, కమ్యూనిటీ, ఓకే. సో ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే కొంచెం ఈ వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని ఇమీడియట్గా కట్ చేయండి అని నేను చెప్పను, కానీ మిమ్మల్ని మీరు ఎక్కువ రివీల్ చేసుకోవద్దు. మేబీ వాళ్ళు మంచిగానే మాట్లాడుతుండొచ్చు, బట్ వాళ్ళకి కూడా ఏవో హిడెన్ మోటివ్స్ ఉన్నాయి, లైక్ ఇంటెన్షన్స్ అనేవి వేరేగా ఉన్నాయి. అలా అని చెప్పి ఈ వ్యక్తిని కట్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు మీకు థింగ్స్ని కాంప్లికేట్ చేయొచ్చు. ఎందుకంటే మీకు వాళ్ళ ట్రూ ఫేస్ ఏంటో తెలిసిపోతే వన్స్ మీరేంటంటే వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోవచ్చు అనమాట. అలా అని చెప్పి వాళ్ళని మీరు కంప్లీట్గా కట్ చేసేయండి, వాళ్ళతో ఎనిమిటీ పెంచుకోండి అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఏ రోజు ఎవరి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో అందులోకి మీరు అలర్ట్గా ఉంటూ వీళ్ళను కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే వీళ్ళ సపోర్ట్ అనేది మీకు చాలా అవసరం అండి. ఈ కార్డ్ చూసినట్టయితే డెఫినెట్గా వీళ్ళతో కానీ మీరు మంచి కనెక్షన్ మెయింటైన్ చేస్తూ, లేకపోతే వీళ్ళ పరంగా మీరు ఏంటంటే ప్రాపర్గా కానీ హ్యాండిల్ చేస్తే వాళ్ళ సపోర్ట్ అనేది మీకు చాలా బిగ్ సపోర్ట్ అంట. ఎందుకో మరి అలాంటి మెసేజెస్ వచ్చాయి. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అలా అని చెప్పి వాళ్ళని కట్ చేయకుండా వాళ్ళతోని అంటే మంచిగా ఉంటూ వాళ్ళని కూడా మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే వాళ్ళు ఏంటంటే మీకు బాగా యూజ్ అవుతారు అన్నట్టు కూడా చెప్తుందండి. ఇక్కడ వాళ్ళతో ఎనిమిటీ పెంచుకుంటే ఏమవుతుందంటే ఇది ఇంకొంచెం కాంప్లికేట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకున్న ఆ స్ట్రెంగ్త్ అనేది అలాంటిది అనమాట. వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది మీ స్ట్రెంగ్త్ కంటే కూడా ఎక్కువ అని చెప్పొచ్చు. సో ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే మనకి దగ్గరగా ఉన్నారనుకోండి, వాళ్ళని మనం ఏంటంటే ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే మాత్రం వాళ్ళు మనకు అన్ని వేస్లో కూడా యూజ్ అవుతారని చెప్పొచ్చు. అందులోకి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఫ్రెండ్స్ని మనం దగ్గర పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ మన ఎనిమీస్ని కానీ మనం దగ్గర పెట్టుకుంటే వాళ్ళ ఎవ్రీ మూవ్ ఏంటనేది మనకు తెలుస్తుంది. సో దట్ మనం కూడా కేర్ఫుల్గా ఉండగలుగుతాం. మేబీ ఇది కూడా అలాంటిదే. వీళ్ళు ఎనిమీ అని నేను చెప్పను, కానీ మేబీ వాళ్ళకి వేరే ఇంటెన్షన్స్ ఉండొచ్చు. ఆ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీకు తెలియాలి అనుకుంటే వాళ్ళు మీకు దగ్గరగానే ఉండాలి. వాళ్ళు మీకు దూరంగా ఉంటూ వాళ్ళతో మీరు ఎనిమిటీ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ఎప్పటికీ తెలియదు వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది. ఏ రోజు వాళ్ళు ఏమైనా కూడా చెయ్యొచ్చు. ఆ తర్వాత మీరు ఇంకా చేసేదేమి ఉండదు అనమాట, వాళ్ళకి సరెండర్ అవ్వడం తప్ప. సో అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని మీకు అనిపించినట్టయితే వాళ్ళతో మీరు మంచిగా ఉంటూ, వాళ్ళు ఎలా అయితే మీతో మంచిగా ఉంటూ అంత మంచిగా మీకు చేస్తున్నారో మీరు కూడా అలానే చేయాల్సి ఉంటుంది. అప్పుడే కదా వాళ్ళు కూడా ఓపెన్ అప్ అవుతారు. మీరు ఓపెన్ అప్ అయితేనే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. మీరు ఏంటంటే క్లోజ్డ్గా ఉంటే వాళ్ళు కూడా అలానే ఉంటారు. వాళ్ళు ఏంటి మీ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి మీకు దగ్గర అవ్వడానికి చూస్తుంటారు. మీరు క్లోజ్డ్గా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటనేది కూడా వాళ్ళు రివీల్ చేసుకోరు. జస్ట్ ఒక మంచి వ్యక్తి లేకపోతే బాగానే మాట్లాడుతుంటారు, అక్కడ వరకే మీకు తెలుస్తుంది అనమాట. సో అసలు ఈ రియల్ పర్సన్ ఎవరు, వాళ్ళ మనసులో ఏముంది, ఎందుకు మీకు దగ్గర అవుతున్నారు, లేకపోతే ఎందుకు మీతో మంచిగా ఉంటున్నారు, ఇవి తెలియాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీరు వాళ్ళకి దగ్గర అవ్వాలన్నమాట. అప్పుడే మీకు ఏంటంటే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. సో అదే యూనివర్స్ చెప్తుంది. చాలా క్లియర్గా ఉన్నాయండి మెసేజెస్ అయితే. అండ్ చూద్దాం నెక్స్ట్ యూనివర్స్ అసలు ఏం చెప్పాలనుకుంటుందో. సో ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే చాలా వరకు కూడా మీరు పాస్ట్లో ఏదో ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు, లేకపోతే ఒక
లో ఫేజ్ లో ఉన్నప్పుడు, అంటే మీ లైఫ్ లో ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, సో అలాంటివి మీరు ఫేస్ చేస్తున్న టైంలో ఈ పర్సన్ మీ లైఫ్ లో మీకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. అంటే వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళు ఎప్పుడైనా మీ లైఫ్ లోకి వచ్చి ఉండొచ్చు, బట్ వీళ్ళైతే మాత్రం మీకు అలాంటి ఫేజ్ లో ఒక సపోర్ట్ ఇచ్చారు. లైక్ ఏంటంటే మీరు మీ లైఫ్ లో ఎంటీగా ఫీల్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే మీ లైఫ్ లో ఇంకేం చెయ్యాలి, ఇంక నెక్స్ట్ ఏంటి అని అలాంటి ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నప్పుడైతే ఈ వ్యక్తులు మీ లైఫ్ లోకి వచ్చినట్టున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే మీ లైఫ్ లో మీకు చాలా క్లారిటీ వచ్చిందండి. ఎందుకంటే వీళ్ళు మీకు చాలా హెల్ప్ చేశారనమాట ఆ పాస్ట్ నుంచి మీరు బయటకు రావడానికి, లేకపోతే మీరు ఏంటంటే మొత్తానికి అదంతా సార్ట్ అవుట్ చేసుకోవడానికి కానీ, విడిచిపెట్టేయడానికి కానీ వాళ్ళైతే మీ లైఫ్ లోకి వచ్చినట్టు నాకు చాలా క్లియర్ గా అనిపిస్తుంది. సో ఆ టైంలో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఏంటంటే మీకు ఒక అంటే ఇంపార్టెంట్ పర్సన్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగానే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బ్యాడ్ గా బిహేవ్ చేయడం కానీ అలాంటివి అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదు. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి మీతో ఉన్న విధానాన్ని చూసి మీరేంటి వాళ్ళదే అనే ఒక కన్క్లూజన్ కి వచ్చారనమాట. నిజానికి మీరు చూసే వ్యక్తి వేరు, వాళ్ళు వేరు. మీ నీడ్స్ లేకపోతే మీరు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది వాళ్ళకి తెలుసండి. బట్ వాళ్ళ నీడ్స్ ఏంటి, లేకపోతే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మాత్రం మీకు కొంత తెలుసు, అంతా తెలియదు. బికాజ్ ఎందుకంటే ఈ వ్యక్తులు ఆల్రెడీ వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ని ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదు. బట్ వాళ్ళు అప్పుడప్పుడు బయట పెట్టిన సందర్భాలు కూడా నాకు కనిపిస్తున్నాయి కార్డ్స్ లో. అది ఎప్పుడు అనేది నేనైతే చెప్తాను. బట్ సోఫార్ వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, లేకపోతే వీళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ నీడ్స్ ఏంటి అనేది మాత్రం మీకైతే 100% తెలియదు అని మాత్రం నేను చెప్పగలనండి. ఒక ఎక్స్టెంట్ వరకు అయితే తెలుసు, బట్ అదర్ దెన్ దట్ తెలీదు. అదే కదా చెప్పాను, ట్రూ ఫేసెస్ అనేవి మీరు చూడలేదు, అందుకే ఈ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తితో మీకున్న ఈ మంచి కనెక్షన్ వల్ల అప్పుడప్పుడు మీకు ఇన్సెక్యూరిటీస్ కూడా పెరుగుతున్నాయి. లైక్ ఎందుకంటే ఈ వ్యక్తి ఇంత మంచిగా ఉంటున్నారు కదా, ఇంత మంచి కనెక్షన్ ఉంది కదా, మేబీ వీళ్ళు దూరం అయిపోతారేమో, వీళ్ళు ఇలానే మనతో ఉండరేమో, ఇది పర్మనెంట్ కాదేమో, కొంతకాలమే ఇలా ఉంటారేమో, లేకపోతే వాళ్ళ లైఫ్ బెటర్ అయిన తర్వాత, లేకపోతే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ముందుకు మూవ్ అవుతున్న తర్వాత ఇంక ఇవేం ఉండవేమో అని చెప్పి మీకు ఎక్కడో ఇన్సెక్యూరిటీస్ అయితే ఉన్నాయండి. సో ఈ ఇన్సెక్యూరిటీస్ వల్ల కూడాను మీరు ఏంటంటే ఇబ్బంది పడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇన్సెక్యూరిటీస్ అనే కాదు, మీకు ఏంటంటే ఈ వ్యక్తి ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఎవరితోనైనా ట్రావెల్ చేస్తున్నా సరే ఆ జెలస్ ఫీలింగ్ కానీ, పొసెసివ్నెస్ కానీ ఇలాంటివి కూడా వస్తున్నాయి. సో అవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ వ్యక్తి పరంగా మీరేంటంటే వీళ్ళు మీతో ఎప్పుడు మంచిగానే ఉండాలి అని చెప్పి ఇంకా ఇంకా మీరేం చేస్తున్నారు అంటే నెగిటివ్ గా చేంజ్ అవుతున్నారు అనమాట. పోనీ మీరు నెగిటివ్ గా చేంజ్ అయితే అయ్యారు, అది ప్రాబ్లం లేదు. బట్ ఆ నెగిటివిటీ అనేది వాళ్ళ మీద కూడా చూపిస్తున్నారు, అది మాత్రం చూసుకోండి. మేబీ ఈ వ్యక్తి మీకు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా ఇక్కడ క్లియర్ గా లేవు కదా. సో మీరేంటంటే బాగా ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నారు, బాగా వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అయిపోతున్నారు. సో అలా ఓపెన్ అప్ అవ్వకపోతే మంచిదండి. ఎందుకంటే మీరు ఓపెన్ అప్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మీ గురించి ఇంకా బాగా తెలుస్తుంది, మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. లేకపోతే మీ వీక్నెస్ ఏంటి, మిమ్మల్ని ఎక్కడ కంట్రోల్ చేస్తే మీరు కంట్రోల్ అయిపోతారో కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. సో అది ఇక్కడ జరగకూడదండి. మీరు ఏంటంటే టూ రివీలింగ్ గా కాకుండా కొంత సీక్రెటివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు సీక్రెటివ్ గా ఉన్నారని మేమెందుకండి సీక్రెటివ్ గా ఉండాలి అని. డెఫినెట్ గా మీరు ఇక్కడ సీక్రెటివ్ గా ఉండాలి. ఎందుకంటే మీరు సీక్రెటివ్ గా కానీ లేకపోతే ఈ వ్యక్తి ఏంటంటే తొందరగా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది బయట పెట్టరు. సో దట్ మీరు ఏంటంటే చాలా వరకు లాస్ అవ్వచ్చు, చాలా ట్రబుల్స్ కూడా ఫేస్ చేయవచ్చు. అలా జరగకూడదు అంటే మీరు ఏంటంటే ఇక్కడ అంత రివీలింగ్ గా ఉండకూడదు. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే మీరు ఆ జలస్ పొసెసివ్నెస్ కానీ లేకపోతే మీ ఇన్సెక్యూరిటీస్ కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ చెప్పొద్దండి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ ట్రూ ఫేసెస్ ని వాళ్ళు బయట పెడుతున్నారు. అంటే మీతో ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు కదా, అప్పుడప్పుడు మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతున్నట్టు నాకైతే ఇక్కడ అనిపిస్తుంది. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మీరు ఈ జలస్ పొసెసివ్నెస్ తో కానీ లేకపోతే మీకున్న ఇన్సెక్యూరిటీస్ తో కానీ వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ నే బయట పెడుతున్నారు. వాళ్ళు రియల్ ఇంటెన్షన్స్ బయట పెడుతుంది ఎప్పుడు ఆ పర్టికులర్ టైంలోనే. మీలో కొంతమందికి ఏంటంటే షాకింగ్ గా ఉండొచ్చు, ఎందుకంటే ఇంత మంచిగా ఉన్న వ్యక్తి ఇలా ఉన్నారా, లేకపోతే వీళ్ళలో ఇది ఉందా అని మీకు అనిపిస్తుండొచ్చు. బట్ ఒకవేళ నేను చెప్పిందంతా కూడా మీకు రెజోనేట్ అవుతుంది అంటే డెఫినెట్ గా ఈ వ్యక్తి అదే. ఒకవేళ రెజోనేట్ అవ్వకపోతే నో ప్రాబ్లం, ఈ వ్యక్తి గురించి అయితే రీడింగ్ కాదు. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తితో అందుకే మీరు ఏంటంటే ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం, ఇవంతా ఎందుకు, వీళ్ళు మనకి పాస్ట్ లో సపోర్ట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగానే ఉంటున్నారు. బట్ అప్పుడప్పుడు మనమే అంటే ఇలాగా ఏదో ఇంటెన్షన్స్ ఉన్నాయని చెప్పి సస్పీషియస్ గా ఫీల్ అవుతున్నాం. ఇవన్నీ వద్దు అనుకొని మీరేంటంటే
వీళ్ళతో ఫ్రెష్ స్టార్ట్ చేద్దామన్నా సరే మీకు అవకాశం దొరకట్లేదండి. వాళ్ళైతే అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు సూనర్ లేటర్ మీ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, లేకపోతే వాళ్ళు మీకు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేసి మొత్తానికే అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎస్కేప్ అవ్వాలి అనుకుంటున్నారు, ఆర్ మీ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారు. ఇది ఎస్కేప్ అవ్వడం కూడా కాదు, కానీ మొత్తానికి మీతో ఏంటంటే బ్రేక్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ కార్డ్ చూసారు కదా, ఈ 2 కార్డ్స్ ఒకలానే ఉన్నాయి. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ సిచ్యువేషన్ మీ కంట్రోల్లో ఉండాలి, లేకపోతే ఈ పర్సన్ ని మీరు హ్యాండిల్ చేయాలి అంటే మీరు వీళ్ళతో మంచిగా ఉండడం ఒకటే ఆప్షన్. వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అయితే మీరు ఎఫర్ట్ చేయలేరండి, అది మాత్రం నేనైతే క్లియర్ గా చెప్పగలను. ఎందుకంటే వీళ్ళు మీరు అనుకున్నంత నార్మల్ పర్సన్స్ అయితే కాదు, వాళ్ళు ప్లాన్ చేస్తుంది కూడా అంత సింపుల్ థింగ్ అయితే కాదు, అది కూడా నేను చెప్తున్నాను. వన్స్ వాళ్ళు అది చేసిన తర్వాత మీరు ఏది కూడా చేయలేరు. వాళ్ళు మిమ్మల్ని ఎలా అంటే ముందుకు తీసుకువెళ్తే అలానే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే సిచ్యువేషన్స్ అనేవి మీ చేయి దాటిపోతాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 కార్డ్స్ కూడా ఒకలానే ఉన్నాయి. అవుట్కమ్స్ కూడా మీరు ఊహించిన దానికంటే కూడా డిఫరెంట్ గా ఉండడానికే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవుట్కమ్ ఎప్పుడైతే ఇంత నెగిటివ్ గా కనిపిస్తుందో, లేకపోతే ఏవో కేయోస్ వస్తాయి, లేకపోతే ఏవో ట్రబుల్స్ వస్తాయి అన్నట్టుగా యూనివర్స్ ఎప్పుడైతే ఇండికేషన్ ఇస్తుందో, ఈ పర్సన్ ని మీరు ఏంటంటే కంప్లీట్ గా కట్ చేసేసి వీళ్ళతో నో కాంటాక్ట్ మెయింటైన్ చేసేసి ఫైట్ చేసి అవన్నీ అయితే అవసరం లేదండి. జస్ట్ మీరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో అలానే ఉండండి. అంటే లైక్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తితోని ఎక్కువ క్లోజ్ గా ఉండొద్దు, ఈ వ్యక్తికి కూడా అన్నీ చెప్పుకోవద్దు. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పండి. ఇంపార్టెంట్ అనుకుంటే అయిపోయిన తర్వాత చెప్పండి, అంతేకాని ముందు చెప్పొద్దు. లేదు ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో వీళ్ళ హెల్ప్ మీకు అవసరము అనుకుంటే ఆల్టర్నేట్స్ వెతుక్కోవడానికి చూడండి, వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా. ఎందుకంటే వాళ్ళు ఛాన్స్ కోసం చూస్తున్నారండి. మరి మొత్తానికి వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ ఎక్స్పెక్ట్ చేసింది కానీ వాళ్ళకి దొరకకపోయిన రోజు, లేకపోతే మీరు వాళ్ళతో అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న రోజు ఏమవుతుందంటే వాళ్ళు ఎలా అయినా సరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారండి. అంటే ఇంటెన్షన్స్ అనేవి ఎందుకో కానీ మంచిగా లేవు. సో ఇలాంటి కార్డ్స్ వచ్చాయి అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ రోజు వీళ్ళతోని మీరు ఏంటంటే ఏ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా జస్ట్ పీస్ఫుల్ గా ఎలా అనుకుంటే అలా ముందుకు వెళ్ళిపోతే ఏం ఉండదండి. బట్ వన్స్ మీరు ఏంటంటే వీళ్ళకి మేము ఊరుకునేదేంటి, ఇంత రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఇంత బ్యాడ్ పర్సన్సా వీళ్ళు అని అనుకుని కానీ మీరు ఏదైనా సరే యాక్షన్ తీసుకోవడానికి వెళ్తే డెఫినెట్ గా మీకు ఏంటంటే ఆ కేయోస్ అయితే వీళ్ళు తీసుకురావడానికి చూస్తారు. నార్మల్ గా వీళ్ళని మీరు ట్రస్ట్ చేసినా సరే కేయోస్ తీసుకువస్తారు, కానీ స్టిల్ వీళ్ళని కట్ చేసుకొని ఆ లెవెల్కి వెళ్ళి మీరు ఏంటంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏంటంటే కూల్ గా కూడా సార్ట్ అవుట్ చేయొచ్చు. అంటే మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే ఇవేం ఉండవండి. చాలా సింపుల్ మ్యాటరే ఇది. మీరు కాంప్లికేట్ చేసుకుంటే మరి ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు, ఏం చెప్పలేరు, కానీ మీరు సింపుల్ గా హ్యాండిల్ చేస్తే ఇది సింపుల్ గానే ఎండ్ అవుతుంది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ని మీరు డౌట్ పడట్లేదు, వాళ్ళని మీరు ట్రస్ట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళతో మీరు ఫైట్ చేయాలి అనుకోవట్లేదు, నార్మల్ గానే ఉంటున్నారు, ఇలా వాళ్ళకి అనిపించాలండి. వాళ్ళు అలర్ట్ గా ఉంటే ఏమవుతుందంటే మీరు వాళ్ళ ఇంటెన్షన్స్ ని తెలుసుకోలేరు. వాళ్ళ ఇంటెన్షన్స్ మీకు తెలియాలి అనుకుంటే అది ఒక్కటే దారి అనమాట. మీరు వాళ్ళతో మంచిగా ఉంటూ వాళ్ళ దగ్గర ఏం తెలియనట్టు ఉండాలన్నమాట. వాళ్ళకి మీ మీద డౌట్ రాకుండా అయితే చూసుకొని దాని ప్రకారం మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేయండి. డెఫినెట్ గా ఇది వర్కౌట్ అవుతుందండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీతో మంచిగా ఉంటున్న వ్యక్తి మనసులో ఏముంది, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, మీరు చేయాల్సింది ఏంటి, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది. ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు వాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు, మైండ్ లో ఏమున్నాయి అది చూద్దాం. హీలింగ్, అబండెన్స్. ఓకే, సో ఈ కార్డ్స్ వచ్చాయంటే అర్థం ఏంటంటే ఈ వ్యక్తుల వల్ల మీరు హీల్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. అంటే ఈ వ్యక్తులు చాలా వరకు మీ లైఫ్ లోకి ఎందుకు వచ్చారు అంటే మీరు హీల్ అవ్వాలి, మీరు నార్మల్ అవ్వాలి అని చెప్పి మాత్రమే మీ లైఫ్ లోకి రావడం జరిగింది. మీ లైఫ్ లో మీరు ఏదైనా ఒకటి పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నా, లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ వ్యక్తితో కానీ మీరు షేర్ చేసుకుంటే మీకేంటంటే వాళ్ళు ఒక రైట్ గైడెన్స్ ఇవ్వగలరు అనమాట. వీళ్ళని ఏంటంటే మీరు 100% ట్రస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మంచిగా ఉంటారు, బయటకి లోపల ఇంకేదో చేస్తుంటారు. బట్ వీళ్ళైతే అది కాదు, డెఫినెట్ గా మీ గురించి మంచిగానే అనుకుంటున్నారు. అంటే వీళ్ళ కన్సర్న్ అనేది జెన్యూన్ అని చెప్పొచ్చండి. ఈవెన్ అప్పుడప్పుడు మీకు వాళ్ళ వల్ల అంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ వస్తున్నా, లేకపోతే సస్పీషియస్ గా అనిపిస్తున్నా సరే స్టిల్ సస్పీషియస్ గా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏంటంటే ఒకటండి,
మీ లైఫ్లోకి ఆ అబండెన్స్ని తీసుకొస్తారంట. అంటే అన్ని వేస్లో కూడా మీ లైఫ్లోకి హ్యాపీనెస్ని తీసుకురాగలరు. మేబీ వీళ్ళు ఏంటంటే మీకు ఒక లక్కీ చామ్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా, మీ లైఫ్లోకి ఏంటంటే వీళ్ళు గుడ్ లక్ని తీసుకురాగలరు. ఆర్ అట్లీస్ట్ వీళ్ళు మీ లైఫ్లో ఉన్నంత వరకు కూడా మీకు గుడ్ థింగ్స్ జరుగుతాయి. బ్యాడ్ థింగ్స్ అనేవి అంత ఈజీగా జరగవు అనమాట. అలా అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతే బ్యాడ్ థింగ్స్ జరుగుతాయని నేను చెప్పను, కానీ వీళ్ళు ఉన్నంత వరకు మాత్రం ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మాత్రం ఉంటుంది మీ లైఫ్లో. ఎందుకంటే వీళ్ళు బేసిక్గా ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చే పర్సన్ అనమాట. సో ఇలాంటి వ్యక్తి ఇంటెన్షన్స్ని మీరు డౌట్ పడకపోతేనే మంచిది. వీళ్ళతో ఏంటంటే మీరు మంచిగా ఉండడానికే ట్రై చేయండి, కానీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం లేకపోతే వాళ్ళ మీద ఆ సస్పిషన్స్ పెట్టుకోవడం కానీ అవన్నీ అయితే అవసరం లేదండి. ఈ వ్యక్తి వల్ల మీరు ఏంటంటే పాస్ట్లో హీల్ అయ్యారు, ఇప్పుడు కూడా అవుతున్నారు, అండ్ ఫ్యూచర్లో కూడా అవుతారు. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ఇలాంటి వ్యక్తిని ఏంటంటే మీ డౌట్స్తోని దూరం చేసుకోవద్దు. ఒకవేళ ఈ వ్యక్తి గురించి మీకు ఎవరైనా ఏమైనా చెప్తున్నా సరే, లేకపోతే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళని కట్ చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తి అయితే జెన్యూనే, అదైతే నేను చెప్పగలను. సో వీళ్ళ మీద మీరు డౌట్ పెట్టుకోకపోతే మంచిది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, చెప్పాను కదా ఈ వ్యక్తులు ఏంటంటే గుడ్ లక్ని తీసుకువస్తారని చెప్పి. సో అలా తీసుకువస్తారు ఎప్పుడో వీళ్ళతో ఏంటంటే కనెక్షన్ని పెంచుకున్నారనుకోండి, వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు పిక్ చేసుకుంటారండి. సో దట్ మీ లైఫ్లో కూడా పాజిటివ్ థింగ్స్ అనేవి జరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. మేబీ ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఒక లో ఫేజ్లో ఉన్నా, లేకపోతే ఎప్పుడు కూడా నెగిటివ్ థింగ్స్నే చూస్తున్నా సరే, వీళ్ళకి ఎప్పుడైతే మీరు దగ్గర అవుతారో, లేకపోతే వీళ్ళతో మీరు ఇంకా అటాచ్మెంట్ ఎప్పుడైతే పెంచుకుంటారో థింగ్స్ ఇంకా బెటర్గా వర్కౌట్ అవుతాయి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ చాలా బెటర్గా ఉండడానికే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుందో మీకు. సో నాకేమనిపిస్తుంది అంటే, నిజానికి పాస్ట్లోని ఈ వ్యక్తి వల్లే మీ విషెస్ అయితే సో ఫార్ ఫుల్ఫిల్ అయ్యే. మేబీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోవచ్చు, బట్ చెప్పాను కదా వాళ్ళ ప్రెజెన్స్ అనేది ఒక గుడ్ లక్ అనమాట. సో డెఫినెట్గా వీళ్ళ ప్రెజెన్స్ వల్లే మీకు ఏంటంటే పాజిటివ్ థింగ్స్ జరిగాయి, లేకపోతే మీ లైఫ్లో మీరు అంటే ఒక కొత్త హ్యాపీనెస్ని చూడడం అయితే జరిగింది. చాలా వరకు కూడా ఇప్పటి వరకు మీ విషెస్ ఏమైనా ఫుల్ఫిల్ అయ్యాయి అంటే దానికి రీజన్ వాళ్ళే. అంటే మీరు అనుకోవచ్చు మీరేంటండి వాళ్ళ క్రెడిట్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఉంటే గుడ్ లక్, లేకపోతే ఏదో మాకు ఏది థింగ్స్ వర్కౌట్ అవ్వవు అన్నట్టుగా అని. అంటే ఇక్కడ కార్డ్స్ అయితే అలానే చెప్తున్నాయండి. ఆ వ్యక్తులు మీకు ఒక పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు, ఆర్ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చారంట. సో దానివల్లే మీ లైఫ్లో ఏంటంటే మీరు కొంత హ్యాపీగా ఉన్నారు, ఆర్ కొన్ని థింగ్స్ వర్కౌట్ అయ్యాయి అంట. బట్ స్టిల్ మీరు ఏంటంటే దాన్ని బిలీవ్ చేయట్లేదు, ఆర్ ఈ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్పి మీకు మీరే అంటే కొన్ని డౌట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. లైక్ ఏంటంటే మీ మైండ్లో మీరు కొన్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. మేబీ ఈ వ్యక్తి చూసేదానికి వాళ్ళ మనసులో ఆలోచనలకి చాలా డిఫరెంట్గా ఉంటారని, అంటే చాలా వరకు ఒక నెగిటివ్ పర్సన్ అయి ఉండొచ్చు అని మీకు ఎక్కడో అనిపిస్తుంది. ఈ కార్డ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఈ వ్యక్తి మీద మీకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఈ వ్యక్తి పరంగా మీరు ఏంటంటే మైండ్లో కూడా కొన్ని థాట్స్ పెట్టుకున్నారు వీళ్ళు ఇదే అని చెప్పి. సో అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పటికైనా సరే అవి డ్రాప్ చేయండి. ఎందుకంటే మీకు బయట కనిపించే వ్యక్తికి వాళ్ళ మనసులో ఆలోచనలకి డిఫరెన్స్ అయితే ఏం లేదండి, ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. బట్ మీ ఆలోచనలే అలా వాళ్ళని వేరే వ్యక్తిలా చూపిస్తున్నాయి అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. కొంచెం వీళ్ళ వల్ల మీరు ఏంటంటే ఎమోషనల్గా కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. మేబీ వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చీట్ చేస్తున్నారేమో, లేకపోతే మీ వెనక ఏదైనా చేస్తున్నారేమో, వీళ్ళని మీరు ఎంతవరకు నమ్మొచ్చు. మంచిగానే ఉంటున్నారు కానీ ఏ రోజైనా సరే మళ్ళీ ప్రాబ్లమ్స్ తీసుకువస్తారేమో అని చెప్పి ఇలాంటి డౌట్స్ అయితే మీకు ఉన్నాయి. బట్ అవన్నీ ఇక్కడ అవసరం లేదండి. ఎందుకంటే ఈ వ్యక్తితో మీరు పాజిటివ్గా ఉండండి, వాళ్ళని ఏంటంటే క్లీన్గా చూడండి. వాళ్ళని జడ్జి చేస్తుంటే ఏమవుతుందంటే డెఫినెట్గా వాళ్ళు మీకు ఒక రాంగ్ పర్సన్ లానే కనిపిస్తారు. అండ్ మీరు జడ్జి చేస్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారేంటి, వాళ్ళు కూడా జడ్జి చేస్తారు మిమ్మల్ని. అవన్నీ అవసరం లేదండి. ఇక్కడ ఓపెన్ మైండ్తో ఉండండి, వాళ్ళని ఏంటంటే పాజిటివ్ వేలోనే చూడండి. డెఫినెట్గా వాళ్ళు మీకు ఏంటంటే పాజిటివ్గానే కనిపిస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తిలోని అంతా మంచే ఉండి కొంచెం కూడా వాళ్ళు చెడ్డగా బిహేవ్ చేయకుండా అయితే ఉండరు. డెఫినెట్గా ప్రతి మనిషిలో కూడా మంచి చెడు రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది అది బయటికి తీరు, ఎందుకు మనం మంచిగా ఉంటే అయిపోయింది కదా అని. కొంతమంది ఏంటంటే ఎప్పుడు కూడా అదే బయటికి తీస్తుంటారు, మంచిగా ఎవరితో ఉండరు. సో ఈ వ్యక్తి మీతో మంచిగా ఉంటున్నారు అంటే అర్థం ఏంటంటే మంచి వ్యక్తులే. ఒకవేళ వీళ్ళు అంటే వాళ్ళలో ఉన్న ఆ నెగిటివ్ ట్రైట్స్ని బయటికి తీస్తే డెఫినెట్గా వాళ్ళు
అదే ఇంకా కంటిన్యూ చేస్తారు. కానీ అది వాళ్ళు తీయాలి అని అనుకోవట్లేదండి. వాళ్ళు ఏంటంటే మీతో మంచిగానే ఉండాలి, మీతో మంచి అంటే కనెక్షన్సే మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. బట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే మేబీ అప్పుడప్పుడు కొంత సెల్ఫిష్‌గా బిహేవ్ చేయడం కానీ, అప్పుడప్పుడు కొంత వాళ్ళ మాటలు కొంచెం మిస్‌లీడింగ్‌గా ఉన్నా సరే, స్టిల్ వాళ్ళైతే అది కాదు. డెఫినెట్‌గా నేను చెప్పగలను. ఈ వ్యక్తిని మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. లేకపోతే ఇద్దరి మధ్యలో ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది లేదు. అంటే వాళ్ళు చెప్తుంది మీకు అర్థం అవ్వట్లేదు. మీరు చెప్తుంది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మీకు అది ఇంకో వేలో అర్థం అవుతుంది. వాళ్ళకి మీరు చెప్పేది ఇంకోలా అర్థం అవుతుంది. దానివల్ల ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ కానీ, వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే మాత్రం క్లీన్‌గా ఉన్నాయండి. అందులో నో డౌట్. కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి. మీరేంటంటే ఈ వ్యక్తి పరంగా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. మీరేంటంటే ఈ వ్యక్తి పరంగా ఎఫర్ట్స్ పెట్టట్లేదు. ఎఫర్ట్స్ పెట్టకుండా వాళ్ళు ఇదే అని చెప్పి మీరు ఒక కన్క్లూజన్‌కి వచ్చేయడం కానీ, వాళ్ళ పరంగా మీరు ఇలానే ఉండాలి అని చెప్పి అంటే అలా ఉంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడ మీలో చాలా ఇమ్మెచ్యూరిటీ అనేది కనిపిస్తుందండి. చైల్డిష్‌గా బిహేవ్ చేస్తున్నారు మీరు. లేకపోతే వాళ్ళేంటంటే మీతో ఎప్పుడూ ఒకలా ఉంటున్నా సరే, వాళ్ళు మంచిగా ఉంటున్నా ఏదో ఉంది ఇక్కడ అని అనుకుంటున్నారు. అలా అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చి ఏదైనా అంటుంటే వీళ్ళు ఇంటెన్షన్స్ ఇవే, వీళ్ళు ఇదే అని చెప్పి అలా మీరు ఏంటంటే అనుకుంటున్నారండి. అలా రకరకాల ఆలోచనలు చేయకుండా ఒకే వేలో వాళ్ళని చూడండి. అది కూడా పాజిటివ్ వేలో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అలా చూస్తారో ఈ వ్యక్తి మీద మీకు కంట్రోల్ వస్తుందండి. ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. నిజానికి వీళ్ళు మీ కంట్రోల్లోనే ఉన్నారు. కాకపోతే అప్పుడప్పుడు మీరు మాట్లాడే మాటల వల్ల కొంచెం అవుట్ ఆఫ్ ద కంట్రోల్ అనిపించవచ్చు. బట్ అదైతే ఇక్కడ సిచ్యువేషన్ కాదు. నిజానికి ఏంటంటే ఈ వ్యక్తి మీ కంట్రోల్లో ఉన్నారు. రెండవది ఏంటంటే ఈ వ్యక్తి పరంగా మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీరు కరెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు కొంత డిస్ట్రాక్టింగ్గా ఉండొచ్చు. వీళ్ళ బిహేవియర్ వల్ల కానీ, మీ థాట్స్ కానీ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి చూడొచ్చు. బట్ మీరేంటంటే కరెక్ట్గా థింక్ చేసి మీ ఇంట్యూషన్ కానీ మీరు ట్రస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుందండి ఆ వ్యక్తి ఏంటి, వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది. అదొక్కటే కాదు, తొందరపడిపోయి వీళ్ళు ఇదే అని చెప్పి మీరు ఏది కూడా డిసైడ్ అయిపోవాల్సిన అవసరం కూడా లేదు. స్లోగానే అన్ని థింక్ చేయండి. అన్ని వేస్లో కూడా వాళ్ళని చూడండి. అలానే మీ ఎఫర్ట్స్ కూడా మీరు పెట్టండి. డెఫినెట్గా వాళ్ళు ఏంటి అనేది మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. జస్ట్ అదే అనుకొని మీరు వాళ్ళు అలానే ఉంటారు అనుకోని కానీ మీరు ముందుకు వెళ్తే ఏమవుతుందంటే తర్వాత సఫర్ అవుతారండి. ఈ వ్యక్తులు అయితే కావాలని మిమ్మల్ని ట్రబుల్ చేయరు, లేకపోతే కావాలని మీరు సఫర్ అవ్వాలి అని అనుకోరు. కానీ మీరు వాళ్ళని హర్ట్ చేస్తుంటే మరి ఏం చేస్తారు వాళ్ళు కూడాను? లేకపోతే మీరు వాళ్ళని ట్రబుల్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? మీరు మంచిగా ఉంటేనే కదా వాళ్ళు కూడా అంటే మీ పరంగా సిన్సియర్గా ఉండగలరు. అప్పటికి వాళ్ళు ఏంటంటే సిన్సియర్గా ఉంటున్నట్టే నాకైతే అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు జరుగుతున్నాయి ఇవి జరగడానికి రీజన్ కూడా మీరే. సో మిమ్మల్ని మీరు మార్చుకుంటే ఇక్కడ సరిపోతుందండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.